డ్రగ్ టెస్ట్ చేయగా వారిలో ఇద్దరికి పాజిటివ్ రావడం జరిగింది. అందులో ముఖ్యంగా బయటపడింది ఒక బడా నేత వ్యక్తి బయటపడడం జరిగింది. అతడే కడప జిల్లాకు చెందిన జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికిపోవడం జరిగింది. ఏదైతే న్యూ ఇయర్ వేడుకగా సందర్భంగా హైదరాబాద్లోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ వస్తూ ఉన్న నేపథ్యంలో వారందరినీ కూడా పోలీసులు అరికడుతూ ఉన్నారు. న్యూ ఇయర్ వేడుకలు అయిపోయినాయి. ఇవంతా అయిపోయిన నేపథ్యంలో ఇప్పటికి కూడా డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, వీరి లోపల ఎలా సేవిస్తూ ఉన్నారు అనే దానిపై పోలీసులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అతన్ని సుధీర్ రెడ్డిని లోపల తీసుకెళ్లి విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం డ్రగ్ అడిక్షన్ ఏదైతే ఉందో ఆ డ్రగ్ అడిక్షన్ పోయేలా అతని ఒక సెంటర్లో పెట్టడం జరిగింది. ప్రెసిడెంట్ అయితే లోపల విచారిస్తూ ఉన్నారు. మెయిన్ తలెత్తున్న క్వశ్చన్లు ఏంటంటే అతనికి అసలు డ్రగ్స్ ఎలా వచ్చాయి, అతని చేతికి డ్రగ్స్ ఎలా వచ్చాయి. ఎందుకంటే న్యూ ఇయర్ వేడుకగా సుమారుగా 31వ తారీఖున పెద్ద ఎత్తున సిటీలోకి డ్రగ్స్ తింపాలని డ్రగ్స్ పెడ్లర్లు కూడా ఒక పుష్ప సినిమా స్టైల్లో పెద్ద ఎత్తున స్మగ్లర్ స్టోర్ చేసుకోవాలి. ఇదంతా కూడా అది గంజాయి ఏమంటారు చెక్కలు, గంధం చెక్కలు ఒకసారిగా లోడ్ ఎలా స్టాక్ చేసుకుంటారో ఆ విధంగా హైదరాబాద్లోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ దింపాలి, న్యూ ఇయర్ వేడుకలు మొత్తం కూడా డ్రగ్స్ నింపాలని ప్లాన్ చేసుకుంటే ఉన్న నేపథ్యంలో పోలీసులు వారికి ఒక అడ్డుకట్టు వేశారు. ఎక్కడ డ్రగ్స్ ఎంటర్ కాకుండా ఒకవేళ డ్రగ్స్ ఎక్కడ అమ్ముతున్న సమాచారం దొరికిన వెంటనే వారిని అరెస్ట్ చేయడం, వారిని పట్టుకోవడం, వారి దగ్గర ఉన్న డ్రగ్స్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఎవరు డ్రగ్స్ అమ్ముతున్నారు, మీ వెనుకున్న ముఠా ఎవరి దగ్గర నుంచి మీకు డ్రగ్స్ వస్తున్నాయి అనే క్వశ్చన్స్ రైజ్ చేసి ఆ మూలాలను కూడా పోలీసులు ఛేదించే ప్రయత్నం చేశారు. వారందరినీ కూడా అరికట్టారు.